హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు our ఛానల్. సో చూడండి, నేను అసలు ఇంట్రడక్షన్ కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాను. చాలా కష్టపడ్డా, చెమటలు కూడా వచ్చాయి. అంటే చాలా వర్కౌట్ చేశాను. వర్కౌట్ ఇన్ ద సెన్స్ ఏం వర్కౌట్ చూపిస్తా. బికాజ్ ఇవాళ వీకెండ్, మా ఆయన వీకెండ్ని నేను స్పాయిల్ చేసేసాను అనమాట. చడా ఏంటిది? ఎందుకు నేను నింపి పెట్టాను శివ, ఒక్క మాట చెప్పు. ఇప్పుడు ఇవన్నీ నేను తీసాను అనమాట. సో దీనికి ముందు ఒక షార్ట్, బాల్కనీది నీట్గా ఉన్న షార్ట్ వేస్తాము. సో అవన్నీ ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నాను అంటే, సమ్మర్లో మధ్యలో మేము బయటికి అటు ఇటు వెళ్ళొచ్చాక ఫుల్ డస్ట్ వచ్చేసింది. ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎండలు వస్తున్నాయి తెలియట్లేదు. దానివల్ల బాల్కనీ అంతా చాలా మెస్సప్ అయిపోయింది. సరే వ్యాక్యూమ్ చేయాలా లేదంటే వాటర్ వేయాలా అన్నది అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఎలాగో మనకి ఇంకొక 10 days అయితే సమ్మర్ అయిపోతుంది. ఇంకా జూలై నుంచి మనకి ఎలాగో వానలు స్టార్ట్ అవుతాయి కాబట్టి, సో నేనేం చెప్పానంటే, ఇంకా ఇన్ని రోజులు ఇది చూసాను, కొంచెం బోర్ వచ్చింది కదా, ఇప్పుడు సింపుల్గా ఏమైనా సెట్ చేద్దామా అన్నట్టు చూస్తున్నాను. సో ఇవన్నీ దాచేసి, ఇదేంటి శివ గడ్డి, ఈ గడ్డిని మొత్తం వాష్ చేసి క్లీన్ చేసి డ్రై చేశాక అట్లా పక్కకు పెడదాం. మళ్ళీ తర్వాత ఆఫ్టర్ రైనింగ్ సీజన్ అట్లా వేసుకుందాం అని చెప్పేసి. అను వెనకాల అంత నటించకు శివ, మొత్తం తీసి దులిపి నేను చేసా. మొత్తం దులుపుతావేంద్రా శివ? ఇప్పుడు మొక్కలు ఇవి, ఈ టైల్స్ ఇవన్నీ మేమే తీసాం. సో దీని తర్వాత శివ దీన్ని పెయింట్ కూడా చేద్దామా అని, ఇలాంటి ఇవన్నీ నేనే తీసాను ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ బాల్కనీలో పెట్టాడు శివ, ఇవన్నీ నేనే తీసా. సో ఇప్పుడు చూడండి, ఇలా ఉన్న బాల్కనీని మేము కంప్లీట్గా ఏం చేస్తున్నాం. మళ్ళీ చెయ్యి, ఇవే కోతి వేషాలు తగ్గించుకుంటే మంచిది. సో ఇలా ఉన్న బాల్కనీని సాటర్డే వీకెండ్, హ్యాపీ వీకెండ్ శివ. సో ఇప్పుడు దానికోసం ఒక పైప్ కొనుక్కొచ్చాడు ఈ శివ ఒకడే. నేను చేయలేనని చెప్పి మేము అర్బన్ క్రాఫ్ట్లో బుక్ చేస్తే ఏమైందంటే, ఉత్తి ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాడు అనమాట. ఏంటి చెప్పాడు ఆ విషయము? ఇవన్నీ అప్పటికి మనమే చేసాం కదా ఇవన్నీ తీసి. సో ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ బాల్కనీ, క్లీన్ అండ్ గ్రీన్ అవ్వబోతుంది. సో ఫైనల్ గా ఎలా వస్తుందో నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ మీతో చూపిస్తా, చూసేయండి. స్టే ట్యూన్డ్. సందర్భానికి ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటి అంటే, మా పనాంటీ కూడా లేరు కానీ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ పెట్టినానా. మొన్న మేము ఏసీ క్లీన్ చేయించాము. ఉడతలు మొత్తం తీసుకొచ్చి ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి పెట్టిందో మొత్తం నింపింది ఏసీ దాంట్లో. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఇంకా ఇలాంటి హెల్ప్ ఇంట్లో ఉన్న మగవాళ్ళు చేయకపోతే మాకు కూడా కొంచెం కష్టం నాన్న. అప్పుడప్పుడు అర్థం చేసుకొని, నువ్వు గుడ్ బాయ్ నాన్న, అప్పుడప్పుడు అర్థం చేసుకొని హెల్ప్ చేస్తావు. అందుకే నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. నువ్వు తర్వాత చేస్తావని నాకు తెలుసు. ఇది చూడండి చెత్త. ఇంకా ఒక్కొక్కటి సెట్ చేసి, శివ శివ, అయ్యో అయ్యో అయ్యో, ఇదెప్పటి నుంచి అన్ని జస్ట్ చీపురు తెచ్చేవాడిని కింద నుంచి.
నాన్న డస్ట్ ఉంది నాన్న, నువ్వు కిందికి వెళ్ళి ఆడుకోపో. కొంచెం ఇది డస్టింగ్ అయిపోయాక పిలుస్తా, డస్టింగ్ అయిపోయి వాషింగ్ టైంకి పిలుస్తా. గో అని నాన్న నీకోసం ఒకటి ప్లాన్ చేస్తున్నారు, సర్ప్రైజ్ అంట. అని ఎవరు ఎక్కువ కష్టపడతారు నాన్న ఇంట్లో? సరే దీనికి సర్ప్రైజ్ లేదు. అమ్మేమో బట్టలు సర్దాలి, బట్టలు రాయాలి, బట్టలు వాషింగ్ చేయాలి, మళ్ళీ హర్నీని రెడీ చేయాలి, నన్ను రెడీ చేయాలి, చదివియాలి, స్కూల్ పంపించాలి, చదివియాలి, హోంవర్క్ చేయించాలి. కావాలంటే మళ్ళీ నీతో తోడుగా బ్యాడ్కి రావాలి, అగో అగో బయటికి వెళ్ళాలి, అన్నీ చేస్తుంది కదా. పాపం కదమ్మా. చూడండి పాప మమ్మీ ఎంత కష్టపడుతుందో. ఒకసారి అతను కానీ హెల్ప్ చేస్తున్నారు. నాన్నమ్మ వంట చేస్తున్నారా? ఎస్. అదిగో 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 డస్ట్ పడుతుంది, లోపల పెట్టేసేది. ఇంకా నువ్వు వెళ్ళిపో కిందికి, వెళ్ళిపో కిందికి ఆడ పెట్టేసి. పైప్ ఫిక్స్ చేశారు శివ. సో ఇప్పుడు వాషింగ్ కార్యక్రమం. సర్ప్రైజ్ మొత్తం బాల్కనీ అన్మేక్ ఓవర్ చేస్తున్నాం. అది మధ్యలో కూడా సరిపోయింది. A few minutes later. అయ్యి రీల్స్ చూసుకోవడానికా కూర్చున్నావు? మరి రీల్స్ చూస్తూ కూర్చొని లే, మిగతా పనులు ఉన్నాయి. అమ్మ వచ్చిందమ్మా. ఏం చేయలేదని అలసిపోయింది. మొత్తం గడ్డి అంతా అన్నీ పీకేసిన తర్వాత ఒకసారి వాష్ చేసి అలా పెట్టాం. ఇప్పుడు దీనికి లైట్గా పెయింటింగ్ చేస్తా అన్నాడు శివ. అంటే అక్కడక్కడక్కడ ప్యాచెస్ అవి పడ్డాయి కదా, ఇంకొండి ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేయడానికి ఒక పెయింట్. ఏ పెయింట్ అబ్బాయి क्या भैया कितने बजे बुलाए आपको? అదే పెయింట్ నా మొహం మీద వేస్తావా? నువ్వు వేసుకో. पूरा बालकनी कर देना, पूरा पेंट कर देना. वैसा आधा आधा काम नहीं करना, पूरा पेंट कर दो. అంతే కదా అర్ని?
కొంచెం సున్నం వేసి లైక్ పెయింట్ వేసి కవర్ చేసాం. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటా కదా, పైన కలర్కి కింద పెయింట్ వేసిన దానికి. ఇంకా మ్యాక్సిమం ఇంకా మొత్తం మేమే చేయాలంటే ఇంకా పడిపోతామని చెప్పి చేయగలిగినంత చేశారు మా వారు. ఏమండి ఏమండి గుడ్ జాబ్ అండి. కొంచెం పెయింట్ అక్కడక్కడ వేసి వదిలేసాక నీట్గా కడిగేసాము. ఇలా ఉంది ఇప్పుడు. ఇంకా దీన్ని కొంచెం తర్వాత సెట్ చేస్తాను. ఇప్పుడు రిమైనింగ్ వర్క్స్ చేయాలి. గడ్డలు ఇలా కడిగేసి పెట్టాము. అయితే ఇలా శివ ఐడియాతో ఆరేసాము, ఇలా నా ఐడియాతో ఆరేసాము. ఏంటిది? సో మిగతావి బాల్కనీ ఎండ్ ఆఫ్ ది డే మేము ఎలా మార్చామా అన్నది చూసేయండి మొత్తం వీడియో. శివ లేక లేక నేను క్లీన్ చేసింది నిన్ననే రా, బాల్కనీ క్లీన్ చేసా. ఇలా చూడండి. శివ శివ లుక్ ఎట్ యూ. నిన్ననే బాల్కనీ క్లీన్ చేసి మొత్తం కడిగి ఇదంతా గోడకి అంతా పెయింటింగ్ నేను చేసి కష్టపడి ఇవన్నీ నేను వాష్ చేసి సన్ డ్రై చేసి ఇప్పుడే ఇంకా సర్దుదామని చెప్పి తెచ్చి పెట్టా. నిన్న కుదరలేదని ఇప్పుడు ఫుల్గా కాదు. చెట్టు చూడు, ఇంత పెద్ద చెట్టు. ఓ మై గాడ్, మీకు ఈ వీడియోలో తెలుస్తుందో లేదో మొత్తం ఇట్లా దుమ్ము దుమ్ము. చేసినట్టు ఇది ఐకియాలో ఎప్పుడో కొన్నాము. సో దిస్ ఇస్ లైక్ టీ టేబుల్. మనకు కావాల్సినప్పుడు ఇక్కడే ఉంటే చాలా వర్షం పడితే ఇంకా అప్కమింగ్ ఎలాగో వర్షాకాలం వస్తుంది, ఇబ్బంది అవుతుందేమో అని తీసేసా. యాక్చువల్లీ వర్షం పడినా కూడా ఇబ్బంది లేదు, బికాజ్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కాబట్టి. సో వర్షమైనా ఎండైనా దుమ్మైనా ఏదైనా కూడా ప్రాబ్లం లేదు, ఉంచుకోవచ్చు. కాకపోతే ఇంకా మేము మధ్యలో అటు ఇటు ట్రావెలింగ్ ఉంటుంది, ఈ పిల్లల స్కూల్ హోంవర్క్ ఇవే సరిపోతున్నాయి, ఎక్కువ కేర్ తీసుకోవడం కుదరట్లేదని చెప్పి అట్లీస్ట్ రెయినీ సీజన్ వరకు అయినా గ్రాస్ అవి ఏం లేకుండా విత్ ఫ్యూ ప్లాంట్స్ తో ఇలా చేద్దామని చెప్పి. ఓ మై గాడ్ శివ, ఇప్పుడు ఎక్కడో ఉన్నట్టుందిరా, ఇంత స్పేస్ ఉంది బాల్కనీలో. కానీ ఇది కూడా మార్చాలి కన్నా మనం ఉయ్యాల్లోది కదా. But I can see that you don't realize, and that's what made me fall in love. 'Cause you've got style, the way your body keeps my heart beat sound. It's amazing all the time. You are the only thing I need in life. Oh, I want you, can't you see? I want you. అలా మేము ఇక్కడ కూర్చొని
ఒక టీయో కాఫీయో తాగుతూ అలా వర్షాన్ని చూస్తూ ఇలా ఉయ్యాలు ఊగుతూ సో కొంచెం చిల్ అవ్వచ్చు అంతేగా. సో ఫ్రెండ్స్ దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ బాల్కనీ రీమేకోవర్ ఎపిసోడ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటాము. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ మా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్. సో ఫైనల్లీ మేము షాపింగ్కి అయితే వచ్చేసాము. సో రెగ్యులర్గా ఏమవుతుందంటే రెగ్యులర్గా షాపింగ్ మాల్స్కి వెళ్తుంది, మాకు అక్కడ జనాలు అక్కడ ఏం కొనాలో అసలు అర్థం కావట్లేదు అని కొన్ని మనకి